మనకి ఈరోజు అవకాశం దొరికింది. సెలవు దినం అంటే నేను సెలవు అడగానే ఇచ్చినారు మా పై అధికారులు. చాలా సంతోషంగా అరుణాచలము, కంచి, తిరుత్తణి, తిరుపతి ఎన్ని గుళ్ళు అయితే అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని వద్దామని బయలుదేరినాము. కుంభమేళకి ఎవరైతే మేము ముగ్గురం ఫ్రెండ్స్ బయలుదేరినాము, మేము ముగ్గురమే బయలుదేరినాము. ఈ బ్యానర్లు ఈ హడావుడి ఏమనుకుంటున్నారా, ఇది నన్నూరు దగ్గర. ఇప్పుడు గౌరవనీయులు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 16వ తేదీ అక్టోబర్ 2025 కర్నూలుకి రాబోతున్నారు. దానివల్ల ఇక్కడ అంతా హడావుడి నెలకొంది. ఏమంటే నాకు 15వ తేదీ రాత్రే మేము అరుణాచలం బయలుదేరినాము. ఇప్పుడు మనం ప్రస్తుతానికి నన్నూరు దగ్గర వెళ్తున్నాము. ఈ ప్రయాణము ఇది వరకు ఒకసారి ఇట్లా సాహసం చేసి వచ్చినాము. ఈసారి అట్లా అవకాశం లేకుండా వెళ్దామని ఉంది, కానీ ఇది వరకే లాస్ట్ ఒకసారి ఈ రకంగా మనము అరుణాచలం పై ఇచ్చాను. లాస్ట్ 2024లో కూడా అప్పుడు సేమ్ ఈ రకంగానే రాత్రి బయలుదేరినాము. మెయిన్ ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే, అనుకోకుండా మనకి మా ఫ్రెండు విఐపి బ్రేక్ దర్శనం ఉంది. అంటే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు, అందులో సంవత్సరం అయింది ఇప్పుడు. అందుకని పోయి మనము తిరుపతి దేవుడు దర్శనం దొరికినప్పుడు వెళ్ళడం మన అదృష్టము. ప్రతి నెల ఈ డిపో ఎలక్ట్రానిక్ డిపో ద్వారా ఏమైనా సేవా టికెట్లు దొరుకుతాయంటే అవి ప్రతి నెల ట్రై చేసినా రావడం లేదు, నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది. వేరే ఈ 300 రూపాయల దర్శన టికెట్లు ట్రై చేసినా అది ఎందుకో అది ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అమౌంట్ పే చేసే లోపలికి ఆల్రెడీ బుక్ కూడా ఎగిరిపోతుంది. ఎన్ని రకాలు ప్రయత్నం చేసినా రాలేదు. సో అట్లాంటిది మనకి మన ఫ్రెండ్ ఒకటి సహకరించి విఐపి బ్రేక్ దర్శనం చేపిస్తా అంటే అంతకంటే సంతోషంగా ఉంది. ఎలాగూ 18వ తేదీ విఐపి బ్రేక్ దర్శనం అన్నారు. ఇంకా మనం వేస్ట్ ఎందుకు చేయాలి మనము అని 15వ తేదీ రాత్రి బయలుదేరినాము. మనం 16వ తేదీ మనం అనుకున్న ప్లాన్ ప్రకారం 16వ తేదీ ఉదయం కల్లా అరుణాచలం చేరితే అరుణాచలం దర్శనం చేసుకొని అరుణాచలం నుంచి అలాగే కంచికి వెళ్ళి, కంచిలో కూడా కంచి కామాక్షమ్మ వారిది, అలాగే ఏకాంబరేశ్వర స్వామి శివుణ్ణి, అలాగే మన అంటే ఏకాంబరేశ్వరుడు అంటే పృథ్వీలింగం కంచిలో, అలాగే అక్కడ నుంచి విష్ణు కంచి అంటే ఇంకా అందరికీ మనకు తెలిసి బంగారబల్లి, ఇలా అలాగే వరదరాజుల స్వామివారు దర్శనం చేసుకొని అక్కడ నుంచి తిరుత్తణి కొండ మీద ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ దర్శనం చేసుకొని, అంటే మనము ఈ కంచి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుత్తణి టచ్ అయ్యి వెళ్తాము. ఎలాగో ఆ మార్గంలో వెళ్తున్నాం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలనేదే ముఖ్య ఉద్దేశము. ఈ రకంగా ప్లానింగు ఇది వరకు ఆల్రెడీ ఒకసారి చేసినాం కాబట్టి ఈ రకంగానే ప్లానింగ్ చేసుకొని బయలుదేరినాము. బాగుంటుంది. అయితే ప్రయాణం బాగా కొనసాగుతుంది. ఏమంటే సింగిల్ డ్రైవింగ్ కదా, అట్నే వెళ్తున్నాము. ఇక్కడ ఇది ఘాట్ సెక్షన్. మనం కడప దాటిన తర్వాత రాయచోటి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. మధ్యలో స్వామివారి దర్శనం చేసుకొని క్షేమంగా రావాలని అందరు మొక్కుంటారు. ఇప్పుడు అదే ఇంకా మీకు వివరాలు చెప్తున్నా కదా, మన ప్లానింగ్ అయితే అది. జనాలు ఎట్లుంటారో ఏమో అక్కడ అరుణాచలంలో మన చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత గరికపాటి వారు ఇంతమంది చెప్పారు కదా ఈ అరుణాచలం గురించి. బాగుంటుంది. వల్ల నేనైతే 3 సార్లు గిరి ప్రదక్షిణ చేసినాను ఇది వరకే. అలాగే ఇది రెండోసారి వెళ్ళడం, అంటే కార్లో. ఫస్ట్ సారి లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చిన, ఇది రెండోసారి. బాగుంటుంది. వల్ల ఇంకా అక్కడ మనము గిరి ప్రదక్షిణ 3 సార్లు అయిపోయినాయి కాబట్టి ఇంకా అవకాశం ఉంటే ఎన్నిసార్లైనా తిరుగుతాము. ఇప్పుడు అవకాశం లేదు, సమయం లేదు. అందుకని మనము అక్కడ వెళ్ళి త్వరగా స్వామివారి దర్శనం చేసుకుంటే జనాలు ఎక్కువ ఉంటారేమో అని అదొక ఇది. మామూలుగా మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు చెప్పినందుకే జనాలు కూడా అరుణాచలంకి ఎక్కువ వస్తున్నారు. అందులో పంచభూత లింగాల్లో అదొక అగ్నిలింగం, తర్వాత కంచిలో ఉండేది పృథ్వీలింగము, ఏకాంబరేశ్వర స్వామి అంటారు. తర్వాత మన కాళహస్తిలో ఏపీలో ఉండేది వాయులింగం శ్రీకాళహస్తి. అలాగే మనకి జంబుకేశ్వరంలో ఉండేది జలలింగం. మరి ఆడ చిదంబరంలో ఉండేది ఆకాశలింగం. ఇక్కడ మనకు తెలిసి పంచభూత లింగాల్లో 4 లింగాలు మన తమిళనాడులో ఉన్నాయి, ఒకటి మన అదృష్టం ఏపీలో ఉంది.
ఈ జ్యోతిర్లింగాలు 12 ఎట్లుంటాయో ఆ రకంగా ఈ పంచభూత లింగాలు ఉంటాయి. ఏమంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలు, ఈ 12 జ్యోతిర్లింగాలు ఏ ఉన్నా కూడా 108 వైష్ణవ ఆలయాలు కానీ చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తే బంద్ చేస్తారు, కానీ ఈ పంచభూత లింగాలు మాత్రం బంద్ చేయరనమాట. అది ప్రత్యేకత. ఈ పంచభూత లింగాలు ఎక్కడున్నా అక్కడ సాధ్యమైనంత వరకు అందరూ రాహుకేతు పూజలు అది చేసుకుంటారు. ముఖ్యంగా దానికి కాళహస్తిలో ఎక్కువ చేసుకుంటారు. రాహుకేతు పూజ చేసుకోవడం వల్ల ఏమైనా గ్రహ దోషాలు అవి పోతాయని. ఇప్పుడు మనము కడప నుంచి రాయచోటి మీదుగా చిత్తూరు హైవే రోడ్డుకు ఎక్కుతున్నాము. మళ్ళీ అక్కడ నుంచి వెల్లూరు వెళ్ళి వెల్లూరు మీదుగా అరుణాచలం వెళ్ళాలి. వెల్లూరు ఏమంటే వెల్లూరు సుమారు మార్నింగ్ టైం అయితే సిటీ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మినిమం 1 అవర్ పైనే పడుతుంది. 1.5 అవర్ ఆచరణ వస్తుంది. ఒకసారి అట్లా దెబ్బతిన్నా నేను. అందుకే ఇప్పుడు నైట్ టైం అయితే సిటీ కొంచెం కామ్గా ఉంటుంది, ట్రాఫిక్ అస్సలు ఉండదు. ఎలాగైనా సరే ఎర్లీ మార్నింగ్ లోపల వెల్లూరు దాటేసి అరుణాచలం చేరాలనేది మన ఉద్దేశము. ఎందుకంటే అరుణాచలం నుంచి 80 కిలోమీటర్లు మనకి, ఇది వెల్లూరు నుంచి 80 కిలోమీటర్లు అరుణాచలము. మనం ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మనం తమిళనాడులో కూడా ఎంటర్ అయినాము, వెళ్తున్నాము. అర్లీగా వెళ్ళి ఇంకా వీలైతే రెస్ట్ తీసుకోవాలి. లేదు అవకాశం లేదు, ఆడ దర్శనం త్వరగా కావాలి అనుకుంటే ఇంకా మనం అలాగే స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఒక పని అయిపోతుంది మనకి. ఎందుకంటే మన టార్గెట్ ఏమనుకున్నాము, ఈ అరుణాచలం స్వామిని దర్శనం చేసుకొని అలాగే కంచిలో శివకంచి విష్ణు కంచి 2 చూసుకొని అలాగే మనం తిరుత్తనే చూసుకొని ఎటువంటి బస్సులో రాత్రి కల్లా కొండ మీదకి చేరుకోవాలి, తిరుపతి కొండ మీదకి అనుకుంటున్నాము. అది ఈ ప్లాన్ మనకి అమలైతే మంచిదే. ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఏమి ఆటంకాలు అయితే కాలేదు, బాగుంటుంది. వల్ల ఎక్కడన్నా నిద్ర వచ్చినా ఏమొచ్చినా కొంచెం సైడ్ కాపుకొని కార్ని, సింగిల్ డ్రైవింగ్ కాబట్టి కార్ని ఆపుకొని మొహం కట్టుకొని టీ తాగేస్తున్నాం. ఇప్పుడు మనం అరుణాచలంలోకి ఎంటర్ అవుతున్నాం. మ్యాక్సిమం ఇక్కడ తమిళనాడు వాళ్ళు తిరువణామలై అంటారు అరుణాచలాన్ని. అగో ఈ బోర్డు కనిపిస్తుంది కదా, టెంపుల్ సిటీ తిరువణామలై వెల్కమ్స్ యూ అని. అరుణాచలంలోకి ఎంటర్ అయినాము. ఇప్పుడు అర్లీ మార్నింగ్, ఇప్పుడు 5 అయింది, 9:30కి బయలుదేరినాం కర్నూలు నుంచి. ఇప్పుడు 5 కల్లా వచ్చేసినాం మనం ఏమంటే అర్లీగా పోయినామంటే కొంచెం గోపురం దగ్గరలో కార్ పార్కింగ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకోవాలనేది మన ఇంటెన్షన్. దానికోసం మనము అర్లీగా పోతున్నాం. వాటిని దేవుని మీద భారం వేసి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉండరు కాబట్టి చాలా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు చేసుకుంటూ పోవాలి. అందరికీ ఇచ్చే సలహా ఇదే. నేను ఇప్పుడు అరుణాచలంలో నేను ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫోటో. ఇప్పుడు మనము అరుణాచలంలో 4 దిక్కులు 4 గోపురాలు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా రాజగోపురం, తూర్పు దిక్కు ఉన్న గోపురాన్ని రాజగోపురం అంటారు. ఈ రాజగోపురము గుండా లోపలికి మనం వెళ్తూనే మొట్టమొదట కనిపించేది మనకి మురుగన్, అంటే కుమారస్వామి. మనము కుమారస్వామి అంటాం. నెమలి వాహనుడైన కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి అని అంటాం మనము. ఇక్కడ తమిళనాడు వాళ్ళు మురుగన్ టెంపుల్ అంటారు. మురుగన్ మనకి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మనకి నెమలి వాహనం కనిపిస్తుంది, నెమలి వాహనం స్వామి. సాధ్యమైనంత వరకు లోపల సెల్లు అలో చేయరు, ఏదో అవకాశం ఉన్నప్పుడు తీస్తాను. మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు, మనం మాటికి వాళ్ళు మళ్ళీ సెల్ సీజ్ చేసిన తర్వాత బాధపడడం ఎందుకు. నేను చెప్పినది మీకు అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనము ఎంతో ఆతృతతో, అంటే దేవుని దర్శనం చేయాలని, దేవుని ఏ విధంగా అయినా మనస్ఫూర్తిగా దర్శనం చేయాలనే ఆతృతతో తెల్లవాళ్ళు కంటిన్యూ డ్రైవింగ్ చేసిన త్వరగా దర్శనం కావాలని మళ్ళీ బయలుదేరినాం. ప్రెస్ అయ్యి లోపలికి జనాలు అయితే ఏమి ఎక్కువ కనిపించడం బాగుంటుంది వల్ల. ఇప్పుడు మనము ఆ రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అవుతూనే మనకి మురుగన్ స్వామి టెంపుల్ కనిపించింది, కుమారస్వామి. తర్వాత మనకి ఇక్కడ ఈ కనిపించేది 1000 స్తంభాల గుడి అంటారు. ఈ లొకేషన్ అంతా 1000 స్తంభాల గుడి అంటారు. ఈ 1000 స్తంభాల ఇక్కడ నుంచి మనము కొంచెం ముందర పోతే మనకి నందీశ్వరుడు దొరుకుతాడు, బయలు నందీశ్వరుడు. ఇక్కడ ఏమంటే ప్రతి నెలలోని త్రయోదశి రోజున అభిషేకం చేస్తారు అరుణాచలంలో ఈయన నందీశ్వరుని.
ఈ నందీశ్వరానామస్తుభ్యం సాంబానంద ప్రాయక మహాదేవస సేవార్థం అనుజ్ఞం దాతుమర్హసి అని అనుకోలు మనసులో. నందీశ్వరుని అభిషేకం చేసేటప్పుడు చూస్తే మనకి ఉన్న గ్రహదోషాలు కష్టాలన్నీ పోతాయని అందరు భావిస్తారు. ఈ బయలు నందీశ్వరుని చూసుకుంటే లోపలికి పట్టిక ఏదో అవకాశం ఎవరన్నా పట్టికని జూమ్ చేసుకొని చూస్తారు. ఎందుకంటే అభిషేకం టికెట్లు ఎంత, ఇక్కడ జరిగే టెంపుల్ టికెట్లు అన్నీ వివరాలు దాంట్లో పెట్టినారు. మనం ఇప్పుడు లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. నేను చాలామంది జనాలు ఉంటారనుకొని, అంటే తర్వాత ఎక్కువ అవుతుండేమో. మనము అర్లీ మార్నింగ్ ఇప్పుడు 6 o'clock 6 అయింది కాబట్టి ఇంకా లైట్లు కూడా ఆర్పలేదు చూడండి పైన. 6 o'clock కాబట్టి మేము అర్లీగా బయలుదేరినాము. అందుకే ఇంకా నేను రెస్ట్ తీసుకోలేదు. ఫ్రెష్ అయినాము, స్నానాలు చేసాము, బయలుదేరినాము. ఎట్లయినా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇది నమూనా, ఇక్కడ అరుణాచలం గుడి యొక్క నమూనా, ఇది టెంపుల్ నమూనా. 4 దిక్కులు 4 గోపురాలు, టెంపుల్ ఎంత పెద్ద ఉంది, లోపల ఏ రకంగా ఉంటుంది నమూనా. ఇది మామూలు తీసుకొని ఇస్తారో లేదో, నాకు అవకాశం ఉంది, సెల్ ఉంది, తీసేసినాను. ఇది గోపురము. మనకి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లోపల ద్వారపాలకులుగా మనకి మహాకాలుడు నంది, అంటే చాగంటి వారు ఇదివరకే చెప్పినారు. నంది అంటే మనం అనుకున్న నంది కాదు, ఈ ద్వారపాలకులు కూడా ఒక నంది, ఒక మహాకాలుడు అని ఇద్దరు ఉంటారు శివునికి. తర్వాత మనం అనుకున్న నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు. ఇగో ఇక్కడ లోపల జనాలు ఉన్నారు. మేము అవకాశం ఉన్నందుకు కుంభమేళ వేయించిన మేము ముగ్గురమే. ఈ దర్శనం అనంతరం మళ్ళీ మేము ముగ్గురం ఆడ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు తీసుకున్నాము ఫోటో. ఇక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా ఇది అరుణాచలంలోనే స్వామివారి ఉత్సవమూర్తులు ఇక్కడ విభూదిస్తారు. ఇక్కడ కూడా మనకి కృష్ణ భగవాన్ ఉంది లోపలనే. తర్వాత నాయనార్లు, రకరకాల చోట ఉన్నటువంటి వివిధ శివలింగాలు, అంటే వివిధ ప్రదేశాలకు సంబంధించిన శివలింగాలు లోపల పెట్టినారు. వాటిని చూసుకుంటూ మనము ముందరకు వచ్చేసాము. ఇక్కడ అమ్మవారిని చూసుకున్న తర్వాత కుమారస్వామి, వినాయకుడు చూసుకొని ఇప్పుడు అపీత కుచాంబికాదేవి, అంటే ఇక్కడ అరుణాచలంలో ఉండే శివ భగవాన్ యొక్క ధర్మపత్ని అయిన పార్వతీదేవి పేరు అపీత కుచాంబికాదేవి అంటారు. అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము. ఇక్కడ కూడా శిల్పకళ బాగుంటుంది. అమ్మవారి విగ్రహం దగ్గర మనం చూస్తే పక్కన స్తంభాల మీద ఉండే శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం అనంతరం బయటకు వచ్చాక దొడ్డ గణపతి, అంటే వినాయకుడు మనకి దర్శనం ఇస్తాడు. సకల కార్యాలు శుభమవ్వడానికి, విఘ్నాలు పోగొట్టడానికి. ఇక్కడ ఒక స్థలంలో నిలబడితే మనం చుట్టూ 5 గోపురాలు వీక్షించవచ్చు. అందుకే అట్లా ఒక వీడియో తీశాను, అన్ని చూపించే ప్రయత్నం చేయడానికి. ఏ రకంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అని. ఇక్కడ నుంచి ఇంకా మనము ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్దాం. ఈ ప్రదేశంలో ఇక్కడ ఏదైతే మనకి ఈ చెట్టు కనిపిస్తుందో అందరూ ఈ చెట్టు దగ్గర బల్లులు చున్నీకి వస్తారు. ఏమి ఈ బల్లులు అంటే సప్త ఋషులు అని కొంతమంది అంటారు, సిద్ధ పురుషులు అని కొంతమంది అంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పినది మీకు బల్లి కనిపిస్తుందా, మీకు కనిపించే ప్రయత్నం చేయాలని నేను వీడియో తీసినాను. ఆ చెట్టులో కలిసిపోయింటుంది అదే బల్లి. అలా బల్లి కనిపిస్తే మనకి చాలా మంచిది అని. చాలా మందికి ఆ చెట్లు దగ్గర నుంచి చూస్తే కనిపించే చెట్లు కలిసిపోయింటుంది. ఏదో నాకు అవకాశం వచ్చింది, అది వీడియో తీయగలిగిన మీకు మీరు కూడా నాతో పాటు పుణ్యం సంపాదించాలని చూపించగలుగుతున్నాను. ఇక్కడ ఇంకో బల్లి, ఇది రెండో బల్లి. ఇది చాలా జూమింగ్ చేసి తీసినాను ఇది. ఇంకా మొత్తం 7 ఉంటాయి బల్లులు ఇక్కడ అని అంటారు. వాటిని సప్త ఋషులు కానీ సిద్ధపురుషులు కానీ అంటారు. ఎందుకంటే స్వామివారిని వాళ్ళు ఇక్కడ ఈ చెట్టుకు ఉండి రాత్రిపూట కొలుస్తుంటారని. ఇక్కడ సప్తమాత్రికలు అంటే మనకి బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, చాముండి, వారాహి, కౌమారి, ఐంద్రి అని 7 మంది అమ్మవారి యొక్క రూపాలు సప్తమాతృకలు. వీరికి ఇరువైపులా వీరభద్రుడు, వినాయకుడు ఉంటారు. వీళ్ళని సప్తమాతృకలు అంటారు.
ఇక్కడ మళ్ళీ మనం బయట మీకు చూపించే మార్గం చూస్తాను. లొకేషన్ బాగుంది. ఈ ధ్వజస్తంభం అంతా కనిపిస్తుంది గర్భగుడి కదా. ఇక్కడ వెనక కనిపించే కొండ మీదనే ఈ కార్తీక మాసంలో అక్కడ వాళ్ళు దీపం వెలిగిస్తారు. ఆ దీపం దాదాపు 11 రోజులు ఉంటుంది. అవకాశం ఉంది కాబట్టి మా ముగ్గురు ఫోటో తీశాను. ఇది ఏదైతే ఈ గోపురం కనిపిస్తుందో ఇది ఉత్తర గోపురం అంటారు. అమ్మన్ అమ్మాయి అనే అవధూత అమ్మవారు ఇక్కడ ఈ గోపురాన్ని కట్టించారు. అందుకని అందరూ అమ్మన్ అమ్మాయి అనే ఈ ఉత్తర గోపురం గుండా వస్తే మంచిది అంటారు. ఇప్పుడు ఇది మోక్షద్వారము. మామూలుగా నడక ద్వారా కాకుండా ఇదివరకే నేను నడక ద్వారా నేను గిరి ప్రదక్షిణ 3 సార్లు చేశాను చెప్పాను కదా. కారు ద్వారా వచ్చినప్పుడు ఈ మోక్షద్వారం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మోక్షద్వారంలో మనము గుండా బయటికి వస్తే మనము పునర్జన్మ ఉండదు, అన్ని పాపాలు పోతాయని నమ్మకము. నేను నాది రాలేదు, నా ఫ్రెండ్స్ వీడియో అయితే నేను తీస్తున్న ఈ మోక్షద్వారం గుండా బయటికి వాళ్ళు వచ్చేటప్పుడు తీశాను. అవకాశం దొరికింది. ఇంకో స్నేహితుడు కూడా వస్తున్నాడు. మామూలుగా ఎంత లావు ఉన్న వాళ్ళైనా దీంట్లో ఆ లోపల ఉన్న శిల్పకళల నైపుణ్యం బయటికి అది స్తంభాలు పట్టుకొని రాగలిగే ధైర్యం ఉండాలి. అంతే లోపల అయిన తర్వాత అధైర్యపడకూడదు. మన ఫ్రెండ్ కింద పడిపోతుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి కాపాడుకున్నాడు. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.